హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీతో నేను నా రివ్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా 2 కుర్తా సెట్స్. ఒకటి మెరూన్ కలర్ది నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఇంకొకటి పీచ్ కలర్ది నేను మీషోలో పర్చేస్ చేశాను. అసలు దేంట్లో పర్చేస్ చేస్తే ఎలా ఉంది, ఎలా వచ్చింది కుర్తా సెట్ అనేది డీటెయిల్గా తెలుసుకుందాము. ముందుగా పీచ్ కలర్ కుర్తా సెట్ ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను. ఇది కంప్లీట్గా కాటన్ కుర్తా సెట్ 3 పీసెస్ వస్తాయి కదా. ఫస్ట్ ఇది వచ్చేసి టాప్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది కంప్లీట్గా. చూస్తున్నారు కదా డిజైను. ఇది అంబ్రెల్లా కట్ అండి, అందుకే చాలా పెద్దగా వచ్చింది పన్నా. సన్నగా ఉన్న వాళ్ళు వేసుకున్నారనుకోండి మంచిగా కొంచెం లావుగా కనిపిస్తారు. అదే లావుగా వేసుకున్న వాళ్ళైతే ఇంకా లావుగా కనిపిస్తారు. కాకపోతే లావుగా ఉన్న వాళ్ళకి అన్ని ప్యాటర్న్స్లో ఎక్కువ సైజెస్ దొరకవు కదా. ఇందులో అయితే వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవడానికి నిలబడడానికి ఉంటుంది. అంబ్రెల్లా కట్ కాబట్టి పన్నా ఎక్కువగా ఉంటుంది కదా. ఇక్కడ మనకి వీళ్ళు ఏమి ఇచ్చారంటే కింద బార్డర్ ఇచ్చారు, అదే సెల్ఫ్ కలర్లో. కాకపోతే బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. 2 సైడ్స్ అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు ఇచ్చారు పట్టి. ఇది వచ్చేసి మన డ్రెస్ పైన ఫ్లోరల్ డిజైన్ అండి, ఫ్లవర్స్, లీవ్స్ అలా ఇచ్చారు. ఇది డ్రెస్ బ్యాక్ సైడ్ అండి. క్లాత్ మాత్రం భలే సాఫ్ట్గా ఉంది, చాలా బాగా అనిపించింది. హ్యాపీ టు వేర్. ఇది మనకి హ్యాండ్స్ 3/4 ఇచ్చారు. ఫుల్ హ్యాండ్స్ కానీ 3/4 హ్యాండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ కొందరికి అన్ని రకాల క్లాత్లు స్కిన్కి పడవు కదా, సింపుల్ డిజైన్ ఇచ్చారు. చిన్న వీనెక్ ఇచ్చి, అంటే ఎక్కువ డీప్ నెక్ ఇష్టపడకుండా డైలీ వేర్కి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. నాకైతే ప్యాంట్ చాలా బాగా నచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది. కంప్లీట్గా 2 సైడ్స్ ఎలాస్టిక్ ఇచ్చారు వీళ్ళు. మీకు చూపిస్తున్నారు కదా. మనకి టాప్లో ఎలా ఇచ్చారు, కింద బార్డరు సేమ్ అదే బార్డరు మళ్ళీ ప్యాంట్కి ఇచ్చారు. అంటే ప్యాచప్ ఇవ్వడానికి, దీనికి దానికి కంటిన్యూషన్ కోసమని. పైన పీచ్ కలర్ రిలేటెడ్ చిన్న చిన్న ఫ్లవర్స్ బ్లాక్ అండ్ పీచ్లో ప్యాంట్ పైన ఇచ్చారు. చూడండి పన్నా ఎంత పెద్దగా ఉందో, అంటే ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా కానీ కూర్చునేటప్పుడు ప్యాంట్ దగ్గర చినిగిపోకుండా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు అండి. ఆఫ్టర్ వాష్ కూడా మనకి క్లాత్ అస్సలు సింక్ అవ్వట్లేదు. నేను కొంచెం టెస్ట్ కూడా చేశాను. ఇది మనకి చున్నీ, మనకి కాటన్ రిలేటెడ్ ఉంది కదా, చున్నీకి కొంచెం గోల్డ్ కలర్ లైన్ ఇచ్చి హైలైట్ చేశారు. కింద మాత్రం వీటికి సన్నగా మనకి గోండలు ఇచ్చారు. చున్నీ కూడా మొత్తము టాప్కి రిలవెంటెడ్గా సేమ్ ప్రింట్, కాకపోతే చున్నీ వైట్ కలర్ పైన ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. చూడండి 2 సైడ్స్ గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలా. చున్నీ కొంచెము పల్చగానే ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళీ పీచ్ కలర్ కంటిన్యూషన్ ఇచ్చారు. ఇది ఆల్ సీజన్లో కంఫర్టబుల్ వేర్ అండి. అంటే వింటర్లో వెచ్చగా ఉంటుంది, సమ్మర్లో చల్లగా ఉంటుంది. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. క్లాత్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది కూడా కాటన్ కుర్తా సెట్ 3 పీసెస్ వచ్చాయి. అండ్ సేమ్ దానిలాగే ఇది కూడా అంబ్రెల్లా మోడలేనండి, అంబ్రెల్లా కట్టే. దీని పన్నా చెక్ చేద్దాము. ఇది కూడా సేమ్ ఫ్లోరల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇందులో ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే ఏమనిపించింది, మింత్రాలో పర్చేస్ చేస్తే ఎలా వచ్చింది అనేది నేను చివరిలో మీకు చెప్తాను. దీనికి కూడా ఇక్కడ పన్నా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే బార్డర్ అంటూ ఏమీ పర్టికులర్గా ఇవ్వలేదు, సెల్ఫ్గానే ఇచ్చారు. గమనించండి, పన్నా మాత్రం బాగుంది. ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగుంది. స్టిచ్చింగ్ కూడా బాగుంది సేమ్. కాకపోతే నాకు 2 ప్లాట్ఫామ్లో కాస్ట్ వేరియేషన్ మాత్రం ఫ్లిప్కార్ట్లో ఎక్కువ అనిపించింది, మీషోలో రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సేమ్ దానికి బ్యాక్ ఎలా ఉందో దీనికి అంతే, బ్యాక్ సపరేట్గా ఏమి ఇవ్వలేదు డిజైను. అండ్ హ్యాండ్స్ కూడా దీన్ని ఆల్మోస్ట్ 3/4 హ్యాండ్సే. కాకపోతే ఇక్కడ వీళ్ళు హ్యాండ్స్ని హైలైట్ చేయడానికి ఏం చేశారంటే ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, హ్యాండ్స్ చివర్లో వేశారు. అక్కడ మనకి సన్నగా పట్టి ఇచ్చారు కదా, సన్న సిల్వర్ లేస్ ఇచ్చి దీన్ని హైలైట్ చేశారు. ఇక్కడ వీళ్ళు నెక్ పార్ట్ కొంచెం బాగా ఇచ్చారు. ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, అది ఇక్కడ మనకి యూ షేప్, లాంగ్ యూ షేప్లో ఇచ్చారు. అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది చూడగానే. నెక్ పార్ట్ దగ్గర సేమ్ నెక్ డిజైన్ అయితే చిన్నవి ఇచ్చారు, కుచ్చులు కుచ్చులుగా ఇచ్చి. పన్నా మాత్రం బాగా యూజ్ చేస్తారు, క్లాత్ కానీ స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ. ఇక్కడికి వచ్చేసరికి మన పాయింట్ అండి. ఇందాక టాప్ దగ్గర కొంచెం యూజ్ చేశారని చెప్పాను కదా, అదే పాయింట్. ఇక్కడ వీళ్ళు ప్యాంట్కి మాత్రం సపరేట్గా బార్డర్ అంటూ ఏమీ ఇవ్వలేదు. దీని మీద చిన్న చిన్న ఫ్లవర్స్తో ఈ డిజైన్ కంటిన్యూషన్గా ఉంది. పాయింట్ పైన సేమ్ 2 సైడ్స్ ఎలాస్టిక్ ఇచ్చారు.
ఇది కూడా సేమ్ క్లాత్ క్వాలిటీ, అంటే టాప్ ఏ కాటన్ క్లాత్ ఉందో బాటమ్ కూడా అదే క్లాత్ క్వాలిటీ యూజ్ చేస్తారు. ఇంకా మనం చున్నీ విషయానికి వస్తే చున్నీ కూడా సేమ్ దానిలాగే ఇది పల్చగా ఉంది, ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. టాప్ పైన ఉన్న డిజైను అండ్ ప్లస్ బాటమ్ పైన ఉన్న డిజైను మిక్స్ చేసి ఇచ్చారు. కానీ దీనికి గోండాలు గ్రాండ్గా బార్డర్ అంటూ ఏమి ఇవ్వలేదు. రెండు ప్లాట్ఫామ్లో తీసుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే రెండిట్లో సేమ్ క్వాలిటీ ఉంది, సేమ్ మెటీరియల్ ఉంది, డిజైన్ ఆల్మోస్ట్ కొంచెం సేమే, కానీ కాస్ట్ వేరియేషన్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది. ఈ రెండు కుర్తా సెట్స్ కాటన్ వేరే అండి, ఈజీ టు వేర్, ఏ సీజన్లో అయినా కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను షేర్ చేస్తాను తప్పకుండా. బాయ్.